ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మంత్రులు, కాంగ్రెస్ లీడర్లు పవన్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఏపీకి డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి బాధ్యతారహితంగా మాట్లాడారని విమర్శించారు. వెంటనే తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు లీడర్లు. కోనసీమకు తెలంగాణ దిష్టే తగిలిందన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. పవన్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ సారీ చెప్పకపోతే సంగతేంటో తేలుస్తామని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడనివ్వమని సినిమాటోగ్రఫీ మంత్రిగా వార్నింగ్ ఇచ్చారు కోమటిరెడ్డి. విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, కర్నూలు, కడప మీరు ఒక్కొక్క సెంటర్ చూడండి. ఆ విధంగా ఎట్లా డెవలప్ చేసుకున్న వాళ్ళు. ఆదాయం ఏమో హైదరాబాద్ది, అభివృద్ధి ఏమో ఆంధ్రాది. ఉద్యోగాలేమో వస్తే తెలంగాణకి అన్యాయం చేసి ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలకు అవమానకరమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తుఫాను ప్రభావంతో చెట్లు ఎండిపోతే తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందనటం కరెక్ట్ కాదన్నారు. మిత్రపక్షానికి బాధ్యత వహిస్తోన్న తెలంగాణ బీజేపీ నాయకత్వం పవన్ వ్యాఖ్యలపై స్పందించాలన్నారు. పవన్ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్టు ఎండిపోతే ఆంధ్రలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వల్ల దృష్టి జరిగిందంటే ఆయన వివేకవంతుడు అవివేకవంతుడు నాకు తెలియదు. బాధ్యత వహిస్తున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆయన పట్ల స్పందించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి. స్వయంగా భారతీయ జనతా పార్టీ పొత్తున్నది కాబట్టి ఇందులో ఇటువంటి కక్షపూరిత రెండు రాష్ట్రాల మధ్యలో వైషమ్యాలు కలిగేటువంటి మాటలు మాట్లాడడం అనేది దురదృష్టకరం. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రాలు విడిపోయినప్పటికీ ఆంధ్ర ప్రాంత ప్రజలపై తమకు ఎలాంటి కోపం లేదన్నారు. తామంతా ప్రాంతాలుగా విడిపోయినా కుటుంబ సభ్యులుగా కలిసి ఉన్నామన్నారు మహేష్ కుమార్ గౌడ్. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు పిసిసి చీఫ్. పవన్ కళ్యాణ్ తనొక ఏపీ డిప్యూటీ సీఎం అనే విషయం మర్చిపోయి కామెంట్స్ చేస్తున్నారని విమర్శించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఏపీలో సమస్యలపైనే పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టాలని సూచించారు. పవన్ గెలిచిన తర్వాతే కోనసీమకు దిష్టి తగిలినట్లుందని విమర్శించారు ఎంపీ చామల. ప్రజలు మిమ్మల్ని గెలిపించి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశారు. అక్కడ అటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? దిష్టి తెలంగాణ ప్రజలది తాకినట్టుగా లేదు. మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఈ కోనసీమ ప్రాంతానికి నిజంగానే దిష్టి తాకినట్టుంది మీరు అలా మాట్లాడినట్టయితే. ఎందుకంటే మీరు వీలైతే ఎలా దాన్ని పరిష్కరించాలనో ఆలోచించాలనే తప్ప మీరు ఇలా ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ కామెంట్స్ బాధ్యత రాహిత్యమన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. డిప్యూటీ సీఎం గా ఉన్న వ్యక్తి అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణ ప్రజలను పవన్ అవమానించారన్నారు అద్దంకి. కొన్ని స్టేట్మెంట్ కొన్ని సందర్భాల్లో తనకు అనుకూలంగా ఇచ్చుకోవడం అనేది అది పవన్ కళ్యాణ్ కి సాధ్యమవుతుంది. కానీ ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్యన చిచ్చు పెట్టే విధంగా భారతదేశంలో ఏ నాయకుడు స్టేట్మెంట్ ఇచ్చినా ఈ తరహా వ్యతిరేకత వస్తుందనేది ఊహించి ఉండకపోవచ్చు. కానీ ఫ్లోలో తనున్న నియోజకవర్గంలో మాట్లాడేటప్పుడు మాట్లాడుతున్నది ఒక డిప్యూటీ సీఎం హోదాలో మాట్లాడుతున్నాం అనేది కనుక గుర్తుండే ఉంటే ఇలాంటి ఒక నెగ్లిజెంట్ స్టేట్మెంట్ వచ్చేది కాదు. ఇది తెలుగు ప్రజలు ఎవరు కోరుకోరు, తెలంగాణ ప్రజలు కూడా ఎవరు కోరు. నవంబర్ 26న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ దిష్టే కోనసీమకు తగిలిందని చెప్పారు. గోదావరి జిల్లాల పచ్చదనమే రాష్ట్ర విభజనకు కారణమైందని చెప్పారు. కోనసీమ చాలా పచ్చగా ఉంటుందని తెలంగాణ నేతలు అంటుండేవాళ్ళని, వాళ్ళ దిష్టితో నేడు కోనసీమ కొబ్బరి చెట్లు మొండాలు కూడా లేకుండా పోయాయని అన్నారు పవన్. గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందంటే ఈరోజు కొబ్బరి చెట్లకు ముండలు కూడా లేవు. అంత దిష్టి తగిలింది కోనసీమకి. నరుడి దృష్టికి నల్లరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు ముండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయండి. పవన్ కళ్యాణ్ కామెంట్స్ తో రాష్ట్ర కాంగ్రెస్ లీడర్లు ఫైర్ అయ్యారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అటు పవన్ వ్యాఖ్యలపై బీజేపీ లీడర్లు స్పందించకపోవడం దారుణమన్నారు.